ఒకసారి ఊహించుకోండి, ప్రతి భోజనానికి ముందు కడుపులో భయం మొదలవడం ఎలా ఉంటుందో. తినే ప్రతి ముద్దకు కడుపులో మంట రేగుతుందేమోనని, రాత్రికి నిద్ర పట్టదేమోనని, ఈ అల్సర్ ఇంకా ముదిరిపోతుందేమోనని నిరంతరం ఆందోళన. 1970ల ముందు వరకు పెప్టిక్ అల్సర్లతో బాధపడుతున్న లక్షలాది మందికి ఇది రోజువారీ నరకం. వాళ్ళ ఆహారం పాలు క్రీములాంటి చప్పని పదార్థాలకు పరిమితమయ్యేది. చాలామంది వారాల తరబడి ఆస్పత్రులలో ఉండేవారు. పరిస్థితి మరీ ముదిరితే వాగోటమీ లాంటి పెద్ద శస్త్రచికిత్స తప్ప మరో దారి ఉండేది కాదు. అలాంటి ఒక నిస్సహాయ పరిస్థితులలో సిమెటిడిన్ అనే ఒక మందు వైద్యరంగంలోకి ఒక వెలుగులా వచ్చింది. ఈరోజు మన చర్చంతా ఈ మార్గదర్శక ఔషధం గురించే. మనం మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం సమాచారం కోసమే. సొంతంగా వైద్యుల సలహా లేకుండా ఏ మందును మొదలుపెట్టడం, ఆపేయడం లేదా మోతాదు మార్చడం లాంటివి అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. మన దగ్గరున్న క్లినికల్ గైడ్ ఆధారంగా ఒకప్పుడు హీరోగా కీర్తించబడిన ఈ మందు కథలోని అనూహ్యమైన మలుపులేంటో లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక మందు కథ కాదు. ఇది వైద్యరంగంలో ఒక హీరో కథ. అల్సర్లతో బాధపడుతున్న లక్షలాది మందికి సర్జరీ నుండి విముక్తి కల్పించిన హీరో. కాని ప్రతి హీరో కథలో ఒక మలుపుంటుంది కదా. అవును. ఈ మందు విషయంలో ఆ మలుపు దాని శక్తివంతమైన ప్రభావం గనుక దాగి ఉన్న ప్రమాదాల రూపంలో వచ్చింది. ఆ ప్రమాదాలేంటో, అవి ఆధునిక వైద్యానికి ఏమి నేర్పాయో ఈరోజు మనం చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. సిమెటిడిన్ ఒక విప్లవం అని అన్నారు. అసలు దీన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి H2 రిసెప్టర్ యాంటగనిస్ట్ అని ఎందుకంటారు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇది అర్థం చేసుకోవడానికి మన కడుపు గోడలను ఒక ఫ్యాక్టరీలా ఊహించుకోవాలి. ఈ ఫ్యాక్టరీ యాసిడ్ను ఉత్పత్తి చేస్తోంది. హిస్టమైన్ అనే ఒక కెమికల్ ఒక మెసెంజర్ లాగా వచ్చి ఆ ఫ్యాక్టరీ గోడలపై ఉన్న H2 రిసెప్టర్లు అనే స్విచ్లను నొక్కినప్పుడు యాసిడ్ ఉత్పత్తి మొదలవుతుంది. సిమెటిడిన్ చేసే పని చాలా తెలివైనది. అది ఆ స్విచ్ల మీద కూర్చుని హిస్టమైన్ అనే మెసెంజర్ను వాటిని నొక్కకుండా అడ్డుకుంటుంది. ఓ, అంటే ఒక రకంగా చెప్పాలంటే యాసిడ్ ఉత్పత్తి చేసే పార్టీలోకి హిస్టమైన్ను వెళ్లకుండా ఆపే ఒక బౌన్సర్లాగా అన్నమాట. చాలా సింపుల్ పోలిక. సరైన పోలిక. ఆ బౌన్సర్ హిస్టమైన్ను అంత సమర్థవంతంగా ఆపడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి దాదాపు 50 నుంచి 80% వరకు తగ్గిపోతుంది. ఇది ఎంత ప్రభావవంతమైనదంటే ఆహారం గురించి ఆలోచించినప్పుడు, తింటున్నప్పుడు ఇలా అన్ని రకాల యాసిడ్స్ రావాలను అణిచివేస్తుంది. అందుకే ఇది అంత పెద్ద విజయం సాధించింది. అందుకే సర్ జేమ్స్ బ్లాక్ నేతృత్వంలోని బృందానికి ఈ ఆవిష్కరణకు గాను వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇది నిజంగా అద్భుతం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం. మన దగ్గరున్న గైడ్ ప్రకారం ఇది కడుపు కదలికలను లేదా అన్నవాహిక పనితీరును ప్రభావితం చేయదు. కేవలం యాసిడ్ ఉత్పత్తి అనే ఒక్క పనిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అవును, దాని విజయం వెనుకున్న రహస్యం అదే. దాన్ని రేషనల్ డ్రగ్ డిజైన్ అంటారు. అంటే సమస్య మూలాన్ని అర్థం చేసుకుని దాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మందును రూపొందించడం అన్నమాట. ఇది రోగులకు చాలా మేలు చేసింది కదా. వాళ్ల జీవితాల్నే మార్చేసింది. తినడానికి భయపడేవాళ్లు స్వేచ్ఛగా భోజనం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది కేవలం సాధారణ కడుపు మంటకు మాత్రమే కాకుండా ఇంకా తీవ్రమైన సమస్యలకు కూడా వాడతారన్నమాట. వైద్యపరంగా దీని ఉపయోగాలేంటి? దీని ప్రాథమిక ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జియోడినల్ అల్సర్లు అంటే చిన్న ప్రేగులో వచ్చేవి, మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటే కడుపులో వచ్చేవి. వీటికి ప్రధానంగా వాడతారు. అల్సర్లు మళ్లీ రాకుండా నివారించడానికి కూడానా? అవును. అల్సర్లు నయమయ్యాక మళ్లీ రాకుండా నివారించడానికి కూడా దీర్ఘకాలంగా తక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. గ్యాస్ట్రోఎసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే GERD చికిత్సలో కూడా దీని పాత్ర ఉందని నేను చదివాను. యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి రావడం వల్ల ఛాతీలో మంట వస్తుంది కదా. ఖచ్చితంగా. GERD మరియు దానివల్ల వచ్చే పెప్టిక్ ఎసోఫాజియేటి చికిత్సలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు, జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ వంటి కొన్ని అరుదైన తీవ్రమైన పరిస్థితులలో కూడా వాడతారు. అదెలాంటి కండిషన్? ఆ సిండ్రోమ్లో కొన్ని కణితుల కారణంగా కడుపులో కంట్రోల్ లేకుండా విపరీతంగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అలాంటి కేసులలో కూడా సిమెటిడిన్ యాసిడ్ స్థాయిలను అదుపులోకి తీసుకురాగలదు. మరి దీని మోతాదు? అది అందరికీ ఒకేలా ఉంటుందా, లేక ఏమైనా మార్పులుంటాయా?
వృద్ధులు పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. మోతాదు అనేది పూర్తిగా వ్యక్తిగత పరిస్థితి, దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. మూత్రపిండాల సమస్యలున్నవారి గురించా? సరిగ్గా పట్టుకున్నారు. సిమిటిడిన్ ప్రధానంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి బయటకు వెళుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ లేదా ఇతర వ్యాధుల వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తే మందు శరీరంలో పేరుకుపోయి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. దానివల్ల ఏమవుతుంది? ముఖ్యంగా ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంపై, అంటే కేంద్ర నాడీ వ్యవస్థపై గందరగోళం, భ్రాంతులు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందుకే కిడ్నీ సమస్యలున్న వారికి మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. సరే, మనం ఈ హీరో కథలు మొదటి భాగాన్ని చూశాం. దాని ఆవిష్కరణ, దాని శక్తి. ఇప్పుడు కథలో అసలు మలుపు దగ్గరకు వద్దాం. ఈ మందుతో వచ్చే అతిపెద్ద నష్టాలు లేదా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఒక హెచ్చరిక చాలా బలంగా కనిపిస్తోంది. అవును, ఇక్కడే ఈ హీరో యొక్క ట్రాజిక్ ఫ్లా బయటపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన తీవ్రమైన జాగ్రత్త గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నిర్ధారణను ఆలస్యం చేసే ప్రమాదం. అది వినడానికే చాలా భయంగా ఉంది. ఒక మందు క్యాన్సర్ను ఎలా దాచిపెడుతోంది? ఎందుకంటే కడుపు అల్సర్ మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. కడుపు నొప్పి, మంట, జీర్తి లాంటివి. సెమిటిడిన్ ఈ లక్షణాలను చాలా సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీంతో రోగికి తాత్కాలికంగా రిలీఫ్ దొరుకుతుంది. అంతా బాగైపోయిందని అనుకుంటారు. కాని లోపల ఆ లక్షణాలకు కారణమైన క్యాన్సర్ కణితి పెరుగుతూనే ఉండవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మందు యొక్క అసలైన బలమే దాని అతిపెద్ద బలహీనతగా మారిందన్నమాట. లక్షణాలను తగ్గించడంలో అది ఎంత బాగా పనిచేస్తే లోపల ఉన్న అసలు సమస్యను కనుక్కోవడం అంత కష్టమవుతుంది. ఇది వైద్యులకు పెద్ద సవాలే కదా. చాలా పెద్ద సవాలు. అందుకే క్లినికల్ గైడ్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి. 55 ఏళ్లు పైబడినవారు లేదా అనుకోకుండా బరువు తగ్గడం, ఆగలి వాంతులు, మింగడంలో ఇబ్బంది లాంటి రెడ్ ఫ్లాగ్ లక్షణాలు ఉన్నవారికి సిమెటిడిన్ చికిత్స ప్రారంభించే ముందు తప్పనిసరిగా ఎండోస్కోపీ చేయాలి. ఓకే. ఇది లోపల క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవడానికి. స్వీయ వైద్యం ఇక్కడ ప్రాణాంతకం కావచ్చు. ఇది నిజంగా చాలా కీలకమైన విషయం. మరి సాధారణ దుష్ప్రభావాల సంగతేంటి? చాలా మందిలో కనిపించేవి తలనొప్పి, తల తిరగడం, విరేచనాలు లేదా మలబద్ధకం లాంటివి. ఇవి సాధారణంగా వాడకం కొనసాగే కొద్దీ తగ్గిపోతాయి. కానీ కొన్ని తక్కువ సాధారణమైన, చాలా ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం ఇందాకనుకున్నట్టు ముఖ్యంగా వృద్ధులలో లేక కిడ్నీ సమస్యలున్నవారిలో గందరగోళం, భ్రాంతులు, మతిమరుపు వంటివి. మన గైడ్లో దీనికి యాంటీ ఆండ్రోజెనిక్ గుణాలున్నాయని కూడా ప్రస్తావించారు. అంటే ఏంటి? అది రోగులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? యాంటీ ఆండ్రోజెనిక్ అంటే పురుష హార్మోన్ల చర్యను వ్యతిరేకించడం. దీనివల్ల సిమిటిడిన్ను దీర్ఘకాలికంగా ఎక్కువ డోసులు వాడినప్పుడు పురుషులలో గైనెకమాస్టియా అంటే రొమ్ముల పెరుగుదల, లైంగిక సామర్థ్యం తగ్గడం మరియు లిబిడో తగ్గడం వంటి హార్మోన్ల సంబంధిత ప్రభావాలు కనిపించవచ్చు. ఇవి పర్మనెంటా? లేదు, సాధారణంగా మందు ఆపేసిన తర్వాత తగ్గిపోతాయి. కానీ ఇది చాలా మందికి ఆందోళన కలిగించే విషయం. సరే, ఈ మందు శరీరంలో చేసే పనులు చూశాం. కానీ మన గైడ్ ప్రకారం అసలైన డ్రామా ఇది ఇతర మందులతో కలిసినప్పుడే మొదలవుతుంది. కాలేయంలో ఇది ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ను ఎలా సృష్టిస్తుంది? ఈ విషయంలో సిమెటిడిన్ ఎందుకంత అపఖ్యాతి పాలైంది? ఇక్కడే ఈ హీరో కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది. మన కాలేయంలో సైటోక్రోమ్ P450 అనే ఒక ఎంజైమ్ వ్యవస్థ ఉంటుంది. దీన్ని మన శరీరం యొక్క రీసైక్లింగ్ ప్లాంట్గా అనుకోవచ్చు. ఈ ప్లాంట్లోని ఎంజైమ్లు మనం తీసుకునే చాలా మందులను విచ్ఛిన్నం చేసి శరీరం నుండి బయటకు పంపే పనిచేస్తారు. సిమెటిడిన్ ఈ ఎంజైమ్లను చాలా శక్తివంతంగా నిరోధిస్తుంది. అంటే ఆ ప్లాంట్లోని మెషినరీని ఇది ఆపేస్తుందన్నమాట. దీనివల్ల కాలేయంలో ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఇతర మందులు విచ్ఛిన్నం కాకుండా వాటి స్థాయిలు రక్తంలో ప్రమాదకరంగా పెరిగిపోతాయి. ఓ, అంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువైపోతాయా? సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు, టాక్సిసిటీ అంటే విషపూరిత ప్రభావం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఉదాహరణకు ఒక నిజ జీవిత దృశ్యాన్ని ఊహించుకుందాం. గుండె జబ్బు ఉన్న ఒక్క వ్యక్తి రక్తం పలచబడటానికి వార్ఫరిన్ అనే మందును వాడుతున్నాడు అనుకుందాం. అదే సమయంలో
కడుపు మంట కోసం సిమిటిడిన్ వాడితే ఏం జరుగుతుంది? అది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సిమిటిడిన్ కాలేయంలో వార్ఫరిన్ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను ఆపేస్తుంది. ఫలితంగా రక్తంలో వార్ఫరిన్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. రక్తం మరీ ఎక్కువగా పలచబడి చిన్న గాయానికి కూడా ఆగకుండా రక్తస్రావం జరగవచ్చు, లేదా బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగి ప్రాణాపాయం సంభవించవచ్చు. అమ్మో, ఇది చాలా తీవ్రమైన విషయం. ఒకవైపు నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆవిష్కరణ, మరోవైపు ఇన్ని ప్రమాదకరమైన డ్రగ్ ఇంట్రాక్షన్స్. వైద్య విజ్ఞానం ఎప్పుడూ ఆగిపోదు కదా. సిమిటిడిన్ స్థానంలో ఇప్పుడు కొత్త మరియు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు వచ్చాయి. మొదట ఫామోటిడిన్, పెప్సిడ్ వంటి కొత్త తరం H2 బ్లాకర్లు వచ్చాయి. వీటికి సైటోక్రోమ్ P450 వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువ. కాబట్టి డ్రగ్ ఇంట్రాక్షన్స్ దాదాపుగా ఉండవు. అని అసలైన మార్పు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అంటే పీపీఐస్ రాకతో వచ్చింది కదా. ఒమెప్రజోల్, ప్యాంటోప్రజోల్ లాంటివి. ఇవి సిమిటిడిన్ కంటే ఎలా బెటర్? ఇక్కడ మనం మన ఫ్యాక్టరీ పోలికకు తిరిగి వెళ్దాం. H2 బ్లాకర్లు యాసిడ్ ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చే మెసెంజర్ను అడ్డుకుంటే, పీపీఐస్ ఆ ఆర్డర్ అందుకుని యాసిడ్ను బయటకు పంపే ఫ్యాక్టరీ మిషన్నే నేరుగా స్విచ్ ఆఫ్ చేస్తాయి. ఓ అవును, ఆ ప్రోటాన్ పంప్నే ఆపేస్తాయి. అందుకే అవి మరింత శక్తివంతమైనవి మరియు ఎక్కువసేపు పనిచేస్తాయి. అవి యాసిడ్ ఉత్పత్తిని 90% కంటే ఎక్కువగా అణిచివేయగలవు. అంటే ఒకరు గేటు దగ్గర కాపలా ఉంటే మరొకరు నేరుగా పవర్ సప్లైనే కట్ చేసినట్టు. పర్ఫెక్ట్ అనాలజీ. అందుకే ఇప్పుడు అల్సర్లు మరియు తీవ్రమైన యాసిడ్ సంబంధిత సమస్యలకు పీపీఐస్ మొదటి చాయిస్గా మారాయి. అంటే ఇప్పుడు సిమిటిడిన్ వాడకం దాదాపుగా లేనట్టేనా? చాలా పరిమితమైపోయింది. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా ఖర్చు తక్కువ కావడం వల్ల వాడవచ్చు. కానీ ఫస్ట్ లైన్ లేదా సెకండ్ లైన్ ఆప్షన్గా కాదు. దాని స్థానాన్ని సురక్షితమైన మరియు మరింత ప్రభావవంతమైన మందులు ఆక్రమించాయి. మొత్తం మీద ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సిమిటిడిన్ వైద్య చరిత్రలో ఒక మైలురాయి. అది ఒక హీరో. కాని దాని కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఒక మందు ప్రభావవంతంగా ఉన్నంత మాత్రాన అది ఉత్తమమైనది కానవసరం లేదు కదా. అవును, భద్రత, సౌలభ్యం మరియు ఇతర మందులతో దాని అనుకూలత కూడా అంతే ముఖ్యం. సిమిటిడిన్ కథ వైద్యరంగం యొక్క నిరంతర పరిమాణానికి ఒక ప్రతీక. మనమెప్పుడూ మెరుగైన, సురక్షితమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తూనే ఉండాలి. అలాగే ఏదైనా మందు వాడేటప్పుడు వైద్య పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, మనం తీసుకుంటున్న ఓవర్ ది కౌంటర్ మందులతో సహా అన్ని మందుల గురించి వైద్యులకు తెలియజేయడం ఎంత అవసరమో ఇది మనకు మరోసారి గట్టిగా గుర్తుచేస్తుంది. చివరగా ఒక ఆలోచన. ఒకే ఔషధంపై ఈ లోతైన విశ్లేషణ వైద్యరంగంలోని ఒక పెద్ద కథను మనకు చెబుతోంది. ఒక విప్లవాత్మక ఆవిష్కరణ, అది అసమర్థమైనందును కాదు, భద్రత మరియు పరస్పర చర్యలపై మన అవగాహన పెరగడం వల్ల సెకండ్ లైన్ ట్రీట్మెంట్గా ఎలా మారిపోతుందో ఇది చూపిస్తోంది.